జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా ఇటీవల కాలంలో మన దేశ ప్రధాన ప్రతిపక్ష నేత మా 56 ఏళ్ల యువనేత అయినటువంటి రాహుల్ గాంధీ గారు తరచుగా వియత్నాంకి అయితే పోతారుయా ఏది మా ఈ రాజ్ కుటుంబాలే మీ మారి మేము పేదవాళ్ళమా గమ్మున ఇంట్లో కూర్చోండేదానికా మేము వియత్నాంకైనా పోతాం థాయిలాండ్కైనా పోతాం మేము వాడికైనా పోతాం అడిగేదానికి మీరెవరు అయితే ఇప్పుడు ఈ విషయం పైన ఈ బీజేపీ వాళ్ళు రాహుల్ గాంధీ నిలదీచ్చారు నువ్వు ఎట్లా పోతావా మాదిరిగా ఒక బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉండి అంటే మన దేశ ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో ఉండి కనీసం ఏ మాత్రం వివరాలు వెల్లడించకుండా తరచుగా ఈ వియత్నాము అదేవిధంగా ఇతరత్ర దేశాల్లో పర్యటించడాన్ని ఈ బీజేపీ నాయకులందరూ కూడా తప్పుపట్టినారు అంటే ఇక్కడ నేను మీకు ఇంకో విషయం చెప్పాలా ఇప్పుడు మోడీ గారు ఉన్నారు ఆయన మన దేశ ప్రధానమంత్రి ఆయనకంటూ ఒక ప్రోటోకాల్ అనేది ఉంటుంది ఏమే అట్లాంటిది మన దేశ ప్రధాన ప్రతిపక్ష నేత అంటే మరి ఆయనకు కూడా ఏ రేంజ్లో ప్రోటోకాల్ ఉంటుంది చెప్పాలంటే ప్రధానమంత్రికి ఎంత ప్రాధాన్యత అయితే ఉంటుందో ఈ ప్రతిపక్ష నేత కూడా ఆల్మోస్ట్ అంతే ప్రాధాన్యత అయితే ఉంటుంది కానీ ఈయన ఇష్ట ప్రకారం ఈ పిల్లవాళ్ళు కదా చేసినట్టు పిల్ల చాటాలు చేసినట్టు ఆడికంటే ఆడికి పోవడం రావడం ఏంది ఇదంతా కూడా ఈయన పోయి ఎవరిని కలుస్తూ ఉన్నట్టు ఏం చేస్తూ ఉన్నట్టు నాకైతే అర్థమే కావడంలే మీరు కూడా చూసే ఉంటారు ఇప్పుడు చైనా వచ్చేసి మనకు శత్రు దేశం అలాంటిది ఈయన పోయి చైనా వాళ్ళతో కలుస్తాడు ఎవరైతే ఈ అమెరికన్ డీప్ స్టేట్ అదేవిధంగా జార్జ్ సోరేస్ వీళ్ళంతా ఎవరైతే భారత వ్యతిరేక శక్తులంతా ఉన్నారో పోయి ఆడిపోయి అమెరికా పోయి వాళ్ళతో కలుస్తాడు భారతదేశానికి వ్యతిరేకంగా స్టేట్మెంట్లు ఇస్తాడు హిందువులకు వ్యతిరేకంగా స్టేట్మెంట్లు ఇస్తాడు అసలు ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకు కూడా అర్థం కాదు ఇటువంటి స్టేట్మెంట్లన్నీ చేస్తూ ఉంటాడు అయితే ఈ క్రమంలోనే బీజేపీ నేత అయినటువంటి రవిశంకర్ ప్రసాద్ మాట్లాడతా ఈ రాహుల్ గాంధీ వియత్నాంలో న్యూ ఇయర్ వియత్నాంలో హోలీ అంట ఆయన వియత్నాంకు 22 రోజులు సమయం ఇచ్చినాడు ఎన్ని రోజులు 22 రోజులు ఆయన తన సొంత నియోజకవర్గం అయినటువంటి రాయ్బరేలీకి కూడా అంత టైం అయితే ఇవ్వలేదని చెప్పినాడు ఏమియా మా రాజకీయాలు అంతే మేమంతే ఏమి ఇవ్వాలనే అంటే మాకు మా వ్యక్తిగత అభిప్రాయాల కంటే మాకు ప్రజలు ముఖ్యమా మేము పోతాం మేము ఎంజాయ్ చేసేదానికి చిల్లయ్యేదానికి పోతాము ఏది అప్పట్లో మా తాతగారు చేసిన యుద్ధాలు ఆ కథలు మామూలుగా ఉండేటి కాదు ఒక పక్క ఇక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి కానీ మా తాతగారు యుద్ధాలు చేసేదానికి బయట దేశాలకు పోతా ఉన్నాడు అట్టగా ఇప్పుడు ఏం రాయ్బరేలీలో ఏమంత కొమ్మునిపోయిందని చెప్పేసి మేము ఆ ఎన్ని వదిలిపెట్టేసి రాయ్బరేలీలో పోయి కూర్చోను ఏమంటాలే సరే ఇకపోతే ఈ రాహుల్ గాంధీ అనధికార పర్యటనల వల్ల మన దేశ జాతీయ భద్రతకు ముప్పు ఉండదని చెప్పేసి ఆయన ఆందోళన వ్యక్తం చేశారు వాస్తవే ఈ మాట అయితే అదే సమయంలో మరొక బీజేపీ నేత అయినటువంటి అమిత్ మాల్వయ్య మాట్లాడుతా రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేత హోదాలో కీలక పదవిలో ఉన్నారు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సమయంలో రాహుల్ గాంధీ వియత్నాం పర్యటనకు పోయినాడు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణించిన సమయంలో కూడా ఆయన వియత్నాం పోయినాడు 7 రోజుల సంతాప దినాలు ఉన్న సమయంలో కూడా ఈయన విదేశీ పర్యటనకు వెళ్ళడం ఏందని చెప్పేసి ఆయన సూటిగా ప్రశ్నించారు ఇలాంటి రూల్స్ కండిషన్లు ఏమన్నా మీ బీజేపీ వాళ్ళకు ఉంటాయేమో ఇంకెవరికన్నా ఉంటాయేమో మా విషయాల్లో అట్లాంటివన్నీ ఉండకూడదు అంతే మేము వేరు మా పార్టీ వేరు మా ఫ్యామిలీ వేరు మా బ్రీడ్ వేరు మా కథే వేరు మీరు అట్లాంటి క్వశ్చన్లన్నీ మమ్మల్ని అడిగినారంటే మళ్ళీ మీకు ఇంకొక రకంగా ఉంటుంది చెప్తున్నా అదే విషయం అయితే ఇకపోతే ఇప్పుడు ఈ బీజేపీ నాయకులు ఏదైతే ప్రశ్నిస్తా ఉన్నారో వీటిల్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు సమర్థించుకున్నారయ్యా మా రాహుల్ గాంధీ వియత్నాం పర్యటనకి ఊరికే పోవడంలే వియత్నాంలో ఆ దేశ ఆర్థిక నమూనా అధ్యయనం కోసం ఆ దేశంలో పోయి తిరిగి వచ్చాడంట ఏది వియత్నాం ఎట్లా డెవలప్ అవుతుంది ఏంది కదా వియత్నాంను ఒక మోడల్ లాగా తీసుకొని ఆ విధంగా మన భారతదేశాన్ని డెవలప్ చేయాలని చెప్పేసి ఆయన ఆడిపి వచ్చాడు అని చెప్తారు సరే అన్ని మేమే నిజాలు చెప్తామా ఎన్నో ఉంటాయా మా లోపల అంతరంగంలో ఎన్నెన్నో ఉంటాయి పోతాడు వచ్చాడు అయినా ఎందుకు పోడు అసలు మీకు అడిగేదానికి అసలు అర్హత ఉన్నదా కనీసం పసిబిడ్డను కూడా చూడకుండా ఇప్పుడు హర్యానాలో ఏదో గెలుస్తాం అనుకుంటుంది హర్యానాలో ఓడిచ్చిరి సరే బాగానే ఉండాలి తర్వాత వచ్చేసి మహారాష్ట్రలో ఎలక్షన్స్ జరిగినాయి ఆడ కూడా ఓడిపించిరి దారుణంగా ఢిల్లీలో ముచ్చటగా 3వ గుండు సున్నా వచ్చేటట్టు ఢిల్లీలో కూడా ఓడిపించిరి మాకు బాధ ఉండదా మాకు మనోభావాలు లేవా అవి గాయపడవా ఎట్టా తట్టుకోవాలి మేము సరే ఏదో మైండ్ సలపరుచుకునేదానికి కూల్ అయ్యేదానికి చిల్ అయ్యేదానికి పోయినాడు వియత్నాంకు మొన్న మళ్ళా ఈ హర్యానాలో లోకల్ బాడీ ఎలక్షన్స్ జరిగితే ఆడా మీకే మిజోరాంలో జరిగితే ఆడా మీకే అన్ని బీజేపీ వాళ్ళు తీసుకుంటే ఇంకా మా ఓటు తట్టుకునేది ఎట్టా సరే ఏదో మనశాంతి కోసం యోగా చేసేట్టు అటు వియత్నాంకు పోయినాడు ఏం పోకూడదా అంటాలే అది అట్టుండాలా అది పరిస్థితి మిత్రులారా ఈ న్యూస్ని ఎంజాయ్ చేసి ఉంటారని చెప్పి నేనైతే ఖచ్చితంగా అనుకుంటున్నా ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఈ న్యూస్ని షేర్ చేయండి అదేవిధంగా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలు ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్ జై శ్రీరామ్